సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో బాస్, ఫస్ట్ అయితే మన ఈ అప్డేట్ వీడియో CM పంక్ నుంచి స్టార్ట్ చేద్దాం బాస్. ఎందుకంటే నేను మీ అందరికీ ఆల్రెడీ కొన్ని వీడియోస్ చెప్పినాను, అండ్ అది ఏంటంటే నెక్స్ట్ రా షికాగోలో ఉంది, అండ్ షికాగో CM పంక్ హోమ్ టౌన్. సో అందుకనే మన CM పంక్ నెక్స్ట్ రాలో రిటర్న్ చేయొచ్చు అని నేను మీ అందరికి ముందే చెప్పినాను. ఓకే, అండ్ నిన్నటి నుంచి చాలా సోర్సెస్ వాళ్ళు దీని గురించి మాట్లాడుతున్నారు. అండ్ ఏమంటున్నారు అంటే CM పంక్ అంట నెక్స్ట్ రాలో రిటర్న్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయని దీని గురించి మాట్లాడుతున్నారు. అండ్ ఎక్కడనో అంటే ఒక టైప్లో CM పంక్ అడ్వర్టైజ్ ఉన్నాడు అన్నట్టు ఈ టైప్లో అంటారు, కానీ అఫీషియల్గా WWE మొత్తంకి అడ్వర్టైజ్ చేయలేదు, కానీ టాక్ అనేది చిన్నది ఉందన్నమాట సోషల్ మీడియాలో. అండ్ అంతేకాదు CM పంక్ రిటర్న్ చేస్తాడంటే ఇప్పుడు షికాగో కాబట్టి, హోమ్ టౌన్ కాబట్టి CM పంక్ రిటర్న్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయని ఈ టైప్లో టాక్ నడుస్తుంది మన సోషల్ మీడియాలో. అండ్ అంతేకాదు బాస్, ఇప్పుడు నేను మీ అందరికీ ఒక షాకింగ్ రూమర్ గురించి చెప్పబోతున్నాను. అండ్ ఈ రూమర్ నిజంగా ఒక షాకింగ్ అయిపోతా అన్నమాట. అంటే నిజంగా ఇది జరుగుతలేదు, ఇది షాక్ బి ఉంటుంది, ప్లస్ స్పెషల్లీ ర్యాండీ ఆర్టన్ ఫ్యాన్స్ కోసం అయితే పండుగనే అయిపోతుంది అన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ రాలో ర్యాండీ ఆర్టన్వి రిటర్న్ చేయొచ్చు అని ఇలాంటి ఛాన్సెస్ ఉన్నాయని ఒక టాక్ వస్తుంది అనమాట. అంటే WWEలో ప్రెసెంట్ టాక్ అసలు ఎలాంటిదంటే CM పంక్ లేదా ర్యాండీ ఆర్టన్ ఇద్దరిలో ఎవరైనా ఒకరికి తీసుకొద్దాం నెక్స్ట్ రాల్ అని ఇలాంటి ఒక టాక్ నడిచిందంట. CM పంక్ లేదా ర్యాండీ ఆర్టన్ అని అంటే వచ్చిన ఇద్దరివి రావచ్చు, లేదా ఎవరైనా ఒక్కరు రావచ్చు, లేదా మొత్తంగా బిస్కెట్ కావచ్చు. అందుకే దీన్ని మనం ఒక రూమర్ అని చెప్తున్నాం. ఓకే, అందుకే ఉంది ఇంకొక రూమర్ అని చెప్తున్నాం, కన్ఫామ్గా అప్డేట్ అని చెప్పడం లేదు. బట్ రూమర్స్ వచ్చినప్పుడు చాలాసారి ఆ రూమర్స్ నిజమైతే మీకు దీని గురించి చాలా బాగా తెలుసు, చాలా రూమర్స్ నిజమైనాయి. సో చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ రా షికాగో కాబట్టి CM పంక్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి అని ఇలాంటి ఒక టాక్ ఉంది. ఎందుకంటే దీని ఇంకా ఒక రీజన్ ఉంది, షికాగో కాబట్టి. ప్లస్ నెక్స్ట్ రాలో కోడీ వర్సెస్ సామీ జైన్ మధ్యలో మ్యాచ్ ఉంది ఫర్ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్. సో షికాగో ప్లస్ ఛాంపియన్షిప్ మ్యాచ్ స్పాక్ డౌన్లో బుక్ చేయాలి, లేదా ఒక ప్రీమియర్ ఈవెంట్లో బుక్ చేయాలి. కానీ ఈ స్పాక్ డౌన్ సూపర్ స్టార్ ఇప్పుడు ఎంతసారి ఇప్పుడు వీళ్ళు ఒక స్పాక్ డౌన్ సూపర్ స్టార్స్ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ స్పాక్ డౌన్లో ఉంది. ఓకే, అలాంటిది వీళ్ళు రాల్ ఎందుకు బుక్ చేసినారు? మీరు ఒకసారి ఆలోచించి రాల్ ఎందుకు బుక్ చేస్తున్నారు? సో ఒకవేళ నిజంగానే ఈ మ్యాచ్ రాలో బుక్ అవుతుంది అంటే ఇంకా WWE సైడ్ నుంచి ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. ఇప్పుడు రేపు స్పాక్ డౌన్ అయిపోయిన తర్వాత వస్తుంది అనుకుంటా అఫీషియల్ కన్ఫర్మ్ చేస్తారు అనుకుంటే రా కోసం ఈ మ్యాచ్. సో చూసా, ఎందుకంటే నెక్స్ట్ స్మాక్ డౌన్లో ఒక నెంబర్ 1 కంటెండర్ మ్యాచ్ గెలిచిండు కదా కోడీ రోడ్స్. సో అందుకనే WWE సైడ్ నుంచి ఇంకా అఫీషియల్ చేయలేదు నెక్స్ట్ రాలో మ్యాచ్ జరగబోతుందని. ఎందుకంటే నెక్స్ట్ స్మాక్ డౌన్ అనేది ముందే టేప్ అయిపోయింది. ఓకే, కానీ ఇప్పుడు చాలా కంట్రీస్ లైక్ మన ఇండియాలో, మన కంట్రీలో ఇంకా టెలికాస్ట్ కాలే కదా. సో చాలా కంట్రీస్లో అంటే ఎక్కడ టెలికాస్ట్ కాలే యాక్చువల్గా, జస్ట్ అది ఒక రికార్డెడ్ షో అనేమాట, రికార్డ్ అయిపోయింది స్మాక్ డౌన్. సో అందుకనే రేపు స్మాక్ డౌన్ టెలికాస్ట్ అయిన తర్వాత కోడీ రోడ్స్ ఆ స్మాక్ డౌన్లో నెంబర్ 1 కంటెండర్ మ్యాచ్ గెలుస్తాడు, జేయూసోకి ఓడిపించి, అండ్ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ కోసం ఛాలెంజర్ అయిపోతాడు అనమాట. సామీ జైన్కి ఫస్ట్ అపోనెంట్ అయిపోతాడు, అండ్ అప్పుడు కన్ఫర్మ్ అవుతుంది అనుకుంటా నెక్స్ట్ రా కోసం ఈ మ్యాచ్. సో నిజంగా నెక్స్ట్ రా కోసం కన్ఫర్మ్ అవుతుందంటే బాస్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. CM పంక్ వచ్చినా రావచ్చు. అండ్ ఇందాక నేను చెప్పినట్టు ఒకవేళ ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ రిటర్న్ చేస్తే మాత్రం ఇంకా హైలైట్గా అయిపోతుంది. సో చూద్దాం. నేను మీ అందరికి గుర్తుండొచ్చు, నేను ఒక అప్డేట్ వీడియోలో చాలా క్లియర్లీ చెప్పినాను, ర్యాండీ ఆర్టన్ సమ్మర్ స్లామ్ కోసం అడ్వర్టైజ్ అయితే లేడు. సో ఇలాంటప్పుడు రెండే ఉంటాయి. ఒకటి ఏంటంటే నిజంగా రాడు ఎందుకంటే అడ్వర్టైజ్ లేడు, ఇంకోటి ఏంటంటే వస్తాడు, దాన్నే సర్ప్రైజ్ అంటారు. సో చూద్దాం ఏం జరుగుతుందో. వస్తే మంచిదే బాస్, ఇప్పుడు సమ్మర్ స్లామ్ చాలా క్లోజ్ వచ్చేస్తుంది. సో వస్తే మంచిదే మన లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ అండ్ మన CM పంక్. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు ఒకసారి కామెంట్స్లో చెప్పండి బాస్. అండ్ హైలైట్ ఏంటంటే మన నెట్ఫ్లిక్స్లో ఏం జరిగిందంటే చూడండి బాస్, ఇప్పుడు మన ఈ నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో సెత్ రాలిన్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మధ్యలో ఒక స్టీల్ కేజ్ మ్యాచ్ జరిగింది. ఓకే, మీరు అందరు చూసినారు ఆ మ్యాచ్ ఆల్రెడీ. అండ్ ఆ మ్యాచ్ నెక్స్ట్ లెవెల్లో ఉండే.
ఆల్రెడీ మనం ఆ మ్యాచ్ గురించి చాలా గొప్ప మాట్లాడినాం. ఆ మ్యాచ్ నిజంగా సెత్ రాలిన్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ స్టీల్ కేజ్ మ్యాచ్ ఒక హైలైట్ మ్యాచ్ ఉండే. వాళ్ళు చాలా జబర్దస్త్గా ఎంటర్టైన్ చేసినారు. అండ్ ఆ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఏమైంది, అక్కడున్న ఫ్యాన్స్ చాలామంది హోలీ షేట్ అని ఈ టైప్లో ఛాన్స్ చేసినారు. కానీ ఆ ఛాన్స్కి నెట్ఫ్లిక్స్లో రిప్లై చూస్తున్నప్పుడు ఏమైందంటే, ఇప్పుడు రిప్లై ఉంటుంది కదా, షో రిప్లై ఎప్పుడైనా చూడొచ్చు కదా. సో ఆ రిప్లై షోలో ఏమైందంటే ఆ ఛాన్స్ అంటే హోలీ షేట్ ఛాన్స్కి దిస్ ఈజ్ ఆసమ్ ఛాన్స్లా మార్చేసినారు, అంటే ఎడిట్ చేసినారు. ఇప్పుడు ఎడిట్ చేసినారంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్స్ తిట్టినారా లేదా అంటే, ఇప్పుడు అది ఏ టైప్ ఛాన్స్ అంటే ఫ్యాన్స్కి ఏమైనా జబరస్ అనిపించినప్పుడు ఏదైనా హైలైట్ జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళు ఈ టైప్లో ఛాన్స్ చేస్తారు. అండ్ ఫ్యాన్స్ చేసినారు, ఎందుకంటే ఈ మ్యాచ్ నిజంగా ఒక హైలైట్ మ్యాచ్ ఉండే మొత్తం నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో ఈ స్టీల్ కేజ్ మ్యాచ్. కానీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో రిప్లేలో ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు ఎడిట్ చేసినారు అంటున్నారు. నెట్ఫ్లిక్స్ తప్పు లేదు, డబ్ల్యూడబ్ల్యూ చేసిందని ఈ టైప్లో ఒక టాక్ వినపడుతుంది. సో వీళ్ళు ఏం చేసినారంటే ఛాన్స్కి దిస్ ఈజ్ ఆసమ్ ఛాన్స్లా మార్చేసినారు. ఇప్పుడు వీళ్ళు కొంతమంది దీన్ని కొంచెం షాక్ అవుతున్నట్టున్నారు. ఇదేంది అంటే డబ్ల్యూడబ్ల్యూ ఈ టైప్ పని చేస్తుంది అంటే, ఎస్ బాస్, డబ్ల్యూడబ్ల్యూ ఇలాంటి పనులు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో చేస్తుంది అన్నమాట. ఒక్కొక్కసారి అయితే లైవ్ షో వస్తాయి కదా, లైవ్ షోలో వీళ్ళు చాలాసార్లు ఇంతకుముందు మార్చినారు. అంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఒక్కటి ఛాంట్ చేస్తే మనకి ఇక్కడ ఇంకో ఛాంట్స్ బి వినపడ్డ రోజులు ఉన్నాయన్నమాట. మీకు అర్థమైందంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ ఒకవేళ బూ చేస్తున్నారు అనుకో, వాళ్ళు లైవ్లోనే ఒకప్పుడు చేసినారు. డబ్ల్యూడబ్ల్యూ ఇలాంటి పనులు చాలా చేసింది లైవ్లోనే. ఒకవేళ అక్కడ ఉన్న ఫ్యాన్స్ బూ చేస్తున్నారంటే ఆ బూకి చీర్లా మార్చేసినారు. అండ్ మనకి ఇక్కడ మనం టీవీలో చూస్తున్నప్పుడు లైవ్ చూస్తున్నప్పుడు మనకేమో ఫ్యాన్స్ చీర్ చేస్తున్నట్టు వినపడ్డది. ఇలాంటివి చాలాసార్లు జరిగింది. ఓకే, ఫ్యాన్స్ దీన్ని పట్టేస్తున్నారు. అక్కడ ఉన్న ఫ్యాన్స్ షో రిప్లై చూసినప్పుడు, అంటే ఇప్పుడు ఎవరో టికెట్ కొని వెళ్తారో వాళ్ళకి తెలిసి ఉంటుంది అక్కడ ఏం జరిగిందో. ఎవరు ఎగ్జాక్ట్ అక్కడ వెళ్ళి లైవ్ కూర్చొని రింగ్ సైడ్ ఎవరు చూసినారో వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చాంట్ చేసినారు. అండ్ రిప్లై వాళ్ళు ఇంటికి వచ్చి ఎట్లా రిప్లై చూస్తారు, అరే మనం టీవీలో కనిపించినామా లేదా అని ఈ టైప్లో వాళ్ళు కూడా మనసులో ఉంటుంది. అండ్ వాళ్ళు రిప్లై చూస్తారు. చూసినప్పుడు వాళ్ళు దీన్ని చాలా క్లియర్లీ పాయింట్అవుట్ చేసినారన్నమాట. డబ్ల్యూడబ్ల్యూ ఈ టైప్ పనులు చేస్తుందని. సో అప్పటి నుంచి దొరకడం అంటే డబ్ల్యూడబ్ల్యూ ఇలా చేస్తుందని తెలిసింది ఫ్యాన్స్కి. తర్వాత డబ్ల్యూడబ్ల్యూ చాలా దీన్ని అంటే ఒక లెక్కలో దీన్ని చాలా ఆపేసింది. అప్పుడప్పుడు చాలా రేర్గా యూజ్ చేస్తుంది, ఇప్పుడు యూజ్ చేయడం లేదు. డబ్ల్యూడబ్ల్యూ ఇలాంటి చిల్లర్ పని ఇప్పుడు చేయడం లేదు. కానీ ఈ నెట్ఫ్లిక్స్లో ఈ నైట్ ఆఫ్ ఛాంపియన్స్ రిప్లే షోలో డబ్ల్యూడబ్ల్యూ ఇలాంటి పని చేసిందని ఈ టైప్లో ఒక వినపడుతుంది. అండ్ నిజంగా దిస్ ఈజ్ ఆసమ్ అని ఛాన్స్ వినపడుతున్నాయంట. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు బాస్? మనం ఏమనుకున్నామంటే నెట్ఫ్లిక్స్ పైన వచ్చిన తర్వాత నిజంగా ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అంటే చాలా ఓపెన్గా మీకు ఎట్లుంటే మీకు తెలుసు, ఎక్కువ మనం చెప్పలేము ఇక్కడ. బట్ మీకు తెలుసు నెట్ఫ్లిక్స్ అంటే అసలు అది ఎలాంటి ప్లాట్ఫామ్ మీకు తెలుసు బాగా. సో మనం ఏమనుకున్నాం, డబ్ల్యూడబ్ల్యూ నెట్ఫ్లిక్స్ పైన రాగానే అదే చాలా హైలైట్గా ఉంటుంది, ఇంకా చాలా ఓపెన్గా, ఇంకా చాలా భయంకరమైన మ్యాచెస్, ప్రతి ఒక్క స్టోరీ లైన్స్లో ఇంకా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది, వీళ్ళు చాలా భయంకరంగా ఇంకా బుక్ చేస్తారు మ్యాచెస్ అని మనం అనుకున్నాం. ఎందుకంటే నెట్ఫ్లిక్స్ పైన వచ్చేసి కదా ఇప్పుడు ఎలాంటి అంటే ఇప్పుడు ఎవరు ఆఫర్ ఏముండదు ఈ టైప్లో మనం అనుకున్నాం, అంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని. కానీ ఇప్పుడు చూస్తే డబ్ల్యూడబ్ల్యూ జస్ట్ కొన్ని ఛాన్స్కి మార్చేస్తుందంటే ఇక మీరు అర్థం చేసుకోవచ్చు బాస్ ఏ టైప్లో నడుస్తుందో ప్రజెంట్ డబ్ల్యూడబ్ల్యూలో సిచ్యువేషన్. అండ్ హైలైట్ ఏంటంటే ఇంకొకటి చెప్పడం మర్చిపోయినాను, ఇదే మ్యాచ్లో, ఇదే స్టీల్ కేజ్ మ్యాచ్లో బ్రాన్ బ్రేకర్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్లో మన బ్రాన్ బ్రేకర్కి రక్తం వచ్చింది కదా. సో ఆ రక్తం వచ్చిన ఫేస్ అంటే ఇప్పుడు మొత్తం ఎక్కడెక్కడ రక్తం కనిపిస్తుందో ఫేస్ పైన అక్కడక్కడ వీళ్ళు ఏం చేసినారంటే మొత్తం బ్లర్ చేసినారు. అంటే ఇంతకుముందైనా బ్లాక్ అండ్ వైట్ చేసి పడేస్తుండే, కానీ ఇప్పుడు మొత్తం ఫేసే బ్లర్ చేసినారు బాస్. ఎంత గలీజ్గా అనిపిస్తుంది అంటే ఫేస్ బ్లర్ చేస్తే. ఒక ఇమేజ్ ఇక్కడ పెడతా మీరు చూడండి. ఇలాంటి పని ఎందుకు చేస్తుంది అసలు నాకేం. ఇప్పుడు ఈ నెట్ఫ్లిక్స్ చూడండి, నేనైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు చేస్తున్నారంటే నేనైతే నమ్మను బాస్ ఇది. ఎందుకంటే నెట్ఫ్లిక్స్ ఏ టైప్లో ఓపెన్గా ఉంటుందో మీకు తెలుసు. నెట్ఫ్లిక్స్ పైన కొత్త ఏం కాదు ఈ రక్తం, ఇదంతా ఇది ఏం కొత్త ఏం కాదన్నమాట. ఇది ఎక్కడనో డబ్ల్యూడబ్ల్యూ సైడ్ నుంచి అవుతుందని ఒక టాక్ వినపడుతుంది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వాళ్ళు చేస్తున్నారంటే ఇక డబ్ల్యూడబ్ల్యూ దీనిపైన వాళ్ళు క్వశ్చన్స్ లేపొచ్చు ఎందుకు ఈ టైప్ చేస్తున్నారని. కానీ నాకు తెలిసి డబ్ల్యూడబ్ల్యూ చేస్తున్నట్టుంది, అందుకే డబ్ల్యూడబ్ల్యూ పైనే క్వశ్చన్స్ లేస్తున్నాయి అన్నమాట. డబ్ల్యూడబ్ల్యూ ఇలాంటి పని ఎందుకు చేస్తుందని. మరి బ్లర్ చేస్తారా?
గాయస్ మీకు తెలుసు ఈ రథం వస్తే ఇదంతా వస్తే మొత్తం బ్లాక్ అండ్ వైట్ చేసేస్తుండే, చాలా ఫొటోస్ మనకి బ్లాక్ అండ్ వైట్లో కనిపిస్తుండే, కానీ వీళ్ళు బ్లర్ చేస్తున్నారు. సో అసలు ఇదంతా ఏం జరుగుతుందంటే నెట్ఫ్లిక్స్ పైన వచ్చిన తర్వాత క్రాక్ మ్యాచ్ చేస్తారు, చాలా భయంకరమైన మొత్తం బ్లడ్ రథం మొత్తం క్రాక్గా ఉంటే మొత్తం మనం అనుకున్నాము మ్యాచెస్ చాలా నెక్స్ట్ లెవెల్ ఉంటాయని, కానీ ఇక్కడ మొత్తం బేకార్ చేస్తారు. సో దీనిపైన అసలు మీ రియాక్షన్ ఏందో ఒక్కసారి కామెంట్స్లో చెప్పండి బాస్. సో మీ అందరికి గుర్తుండొచ్చు, నేను మీ అందరికి గుంథర్ వర్సెస్ నికోల్డిస్ మ్యాచ్ మేబీ జరగచ్చు అని నేను ముందే మీ అందరికి చెప్పేసినాను బాస్ మన అప్డేట్స్ వీడియోలో. అండ్ నిన్నటి నుంచి చాలా సోర్సెస్ వాళ్ళు దీని గురించి మాట్లాడుతున్నారు, ఒక న్యూస్ షేర్ చేస్తున్నారు. అండ్ ఆ న్యూస్ ఏంటంటే WWE బ్యాక్ స్టేజ్ నిజంగానే ఒక టాక్ నడుస్తుందంట. అండ్ ఆ టాక్ ఏంటంటే గుంథర్ వర్సెస్ నికోల్డిస్ మ్యాచ్ ఇలా మధ్య జబర్దస్త్ ఫ్యూడ్ బుక్ చేద్దామని, మేబీ అంత మంచిగా ఉంటే సమ్మర్ స్లామ్లోనే బుక్ చేద్దామని. అంటే మధ్యలో అంటే మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ ఉంది, దానికోసం కావచ్చు లేదా సమ్మర్ స్లామ్ కోసం కావచ్చు, బట్ ఇలా మధ్యలో మ్యాచ్ మాత్రం బుక్ చేద్దామని ఒక టాక్ అనేది బ్యాక్ స్టేజ్ చాలా క్లియర్లీ నడుస్తుందంట. అండ్ హైలైట్ ఏంటంటే నేను ముందే ఈ న్యూస్ షేర్ చేసినాను అండ్ ఇప్పుడు సోర్సెస్ వాళ్ళు దీని గురించి మాట్లాడుతున్నారు. అండ్ గుంథర్ వర్సెస్ నికోల్డిస్ మ్యాచ్ నిజంగా బాగానే ఉంటుంది, ఎందుకంటే మీరు స్టోరీ చూసినా మీకు అర్థమవుతుంది. కొన్ని వారాల నుంచి గుంథర్ బ్యాక్ స్టేజ్ వెళ్ళి నికోల్డిస్ పైన అరుస్తుండు, కేసు బుక్ చేస్తా, నీ ఫ్యామిలీ నీ పిల్లలు మొత్తం పరిశాన్ అయిపోతా, అలాంటి కేసులు ఇరికిచ్చేస్తా, నీకు మొత్తము నువ్వు నీ లైఫ్ మొత్తం నువ్వు కోర్ట్స్ ఉంటే తిరుగుతావు అన్నట్టు ఈ టైప్లో మాట్లాడుతుండు గుంథర్. ఒకటి భయంకరమైన ఒక స్టోరీ చూపించినారు. అండ్ నైట్ ఆఫ్ ఛాంపియన్స్ డైరెక్ట్గా గొంతే పట్టుకున్నా అనమాట, వెళ్ళి మొత్తం నూకేసిండు, కాలర్ పట్టుకుండు, నికోల్డిస్ బి నూకిండు కానీ గుంథర్ బి నూకిండు. సో ఇది క్లియర్ హింట్ ఉండే, అందుకే నేను ముందే చెప్పినాను మీ అందరికీ ఈ మ్యాచ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయని. అండ్ ఇప్పుడు సోర్సెస్ వాళ్ళు దీని గురించి మాట్లాడుతున్నారు. WWE బ్యాక్ స్టేజ్ నుంచి న్యూస్ ఒకటి వినపడ్డదంట వాళ్ళకి. అండ్ అది ఏంటంటే ఎస్ వీళ్ళ మధ్యలో మంచి ఫ్యూడ్, ఒక మంచి మ్యాచ్ బుక్ చేద్దామని ప్లాన్స్ ఉన్నాయంట. సో మీరు చెప్పండి, మీరు ఈ మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా గుంథర్ వర్సెస్ నికోల్డిస్? అండ్ ఇదే క్వశ్చన్ మీరు నన్ను అడిగితే మాత్రం ఎస్ నేను ఇంట్రెస్టెడ్ ఉన్నాను, ఎందుకంటే నికోల్డిస్ ఒక రెస్లరే. అండ్ మన స్మాక్ డౌన్ అంటే మన WWE వచ్చిన తర్వాతే ఒక జనరల్ మేనేజర్ రోల్ ప్లే చేసిన, దానికంటే ముందు అంటే రెస్లర్ ఉండే. లాస్ట్ ఐ థింక్ 2023లో ఫైట్ చేసిండు అనుకుంటా, ఐ థింక్ ఇంపాక్ట్ రెస్లర్ సంథింగ్ ఈ టైప్లో ఒక న్యూస్ చూసిన అక్కడ ఫైట్ చేసిండు అని. సో ఇప్పుడు ఏంటంటే నికోల్డిస్ ఐ థింక్ ఇప్పుడు బ్రేక్లో ఉన్నాడు అండ్ రెస్లింగ్ ట్రైనింగ్ మరోసారి ప్రాక్టీస్ చేస్తుండు. అండ్ ఎస్ ఈ మ్యాచ్ జరిగితే బాగానే ఉంటుంది, ఎందుకంటే ఎస్పెషల్లీ నికోల్డిస్కి మనం WWEలో ఇన్ రింగ్ యాక్షన్లో చూస్తే మొదలనే వేరు ఉంటుందని అనుకుంటున్నాను. సో మీరేమంటారో మీరు కామెంట్లు చెప్పండి, ఎందుకంటే ఇది ఎక్కడ లీడ్ అవుతుంది అంటే నికోల్డిస్ ఇన్ రింగ్ యాక్షన్లో దిగడం, గుంథర్తో ఫైట్ చేయడం, అండ్ దీనివల్ల ఇన్ ఫ్యూచర్లో రా జనరల్ మేనేజర్ వర్సెస్ స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ మధ్యలో మ్యాచ్ జరగచ్చు అనమాట ఇన్ ఫ్యూచర్లో. ఇది ఇప్పుడు కాదు, ఇన్ ఫ్యూచర్లో. సో అందుకనే ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. అచ్చా ఒక క్వశ్చన్ అడుగుతాను మీ అందరికీ, ప్రెజెంట్ మా WWEలో ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ ఎవరంటే మీకు ధన్మని మైండ్లో పేరు గుర్తొస్తుందా? నిజం చెప్పండి బాస్. ఇక్కడ ఏదో మీ ఫేవరెట్ నా ఫేవరెట్ అని నిజం చెప్పండి. అరే కనీసం వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అన్న మనకి అంటే రాలో వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ అని మనకి ఒకటి కనిపిస్తుంది ప్రెజెంట్ ద స్ట్రీట్ ప్రాఫిట్స్, అరే వాళ్ళు ఛాంపియన్స్ అక్కడ అర్థమవుతుంది. కానీ అదే WWE ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ గురించి మాట్లాడితే అంటే ఒక లెక్కలో స్మాక్ డౌన్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ గురించి మాట్లాడితే డేమియన్ ప్రిస్ట్ అండ్ R-Truth అసలు ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ ఏనా అనేది ఒక చిన్న డౌట్ వస్తుంది బాస్. అలాగే 100 days కంప్లీట్ అయిపోయినాయంట, కంగ్రాచులేషన్స్. అలాగే 100 days కంప్లీట్ అయినాయి, అందుకే ఈరోజు ఇలా గురించి మాట్లాడుతున్నాము మన అప్డేట్ వీడియోలో. ఎందుకంటే 100 days కంప్లీట్ అయిపోయినాయి యాజ్ ఏ ఛాంపియన్. కానీ లాభం ఏముంది బాస్ ఇక్కడ? ఎందుకంటే ఏమైనా హైలైట్గా ఉందా ఇలా టైటిల్ రైన్ అంటే లేదు. సరే మనం గుర్తు చేసే లెవెల్లో ఉందా అంటే లేదు. అసలు ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ ఎవర్రా బాబు అన్నట్టు గుర్తు చేస్తే గుర్తు వస్తుంది వీళ్ళు డేమియన్ ప్రిస్ట్ అయిన R-Truth అని. సో ఇప్పుడు మీరు చెప్పండి, అంటే R-Truth కోసం ఫ్యాన్స్ మస్తు డిమాండ్ చేసినంత బాగానే ఉండే WWE అలాగే ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్లా మార్చేసింది, బట్ స్టోరీ లైన్ చక్కగా లేదు, ఏం చక్కగా లేదు. కాబట్టి అందుకని అనుకుంటా ఈ టైప్లో మనకు గుర్తు లేకుండా అయిపోతుంది. సో ఇప్పుడు మీరేమంటారో మీరు కామెంట్స్ చెప్పండి. అండ్ షేమస్ మాత్రం ఒక ట్వీట్ చేసిండు, ఇది ఒక ఫేమస్ మీమ్ అయిపోయింది. ఇప్పుడు చాలామంది ఇక్కడ ఇలాంటి ఫొటోస్ షేర్ చేస్తున్నారు. బట్ ఇక్కడ మెయిన్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ ఇక్కడ మెన్షన్ చేసిండు. అంటే మీకు తెలుసు
శామిజ్ అంటాం సారీ, మన షేమస్ ఎప్పుడు ఈ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ గెలవలేదు. అండ్ షేమస్ ఆల్రెడీ ట్రై చేసిండు ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసం, బట్ ఎన్నిసార్లు ట్రై చేసిండు అన్నిసారి షేమస్ ఓడిపోయాడు, అంటే గెలవలేదు. సో అందుకని ఇక్కడ ఏం రాసి ఉందంటే షేమస్కి ఆ ఇంటర్ కాంటినెంటల్ టైటిల్ ఇవ్వండి అని ఇక్కడ రాసి ఉంది. ఓకే, సో ఇప్పుడు షేమస్ ఇన్ ఫ్యూచర్ వచ్చినప్పుడు మేబీ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ సైడే పడతాడు అనుకుంటా. అండ్ ఓకే, షేమస్ ఫస్ట్ రావాలి, వచ్చి ఫ్యూడ్లో కనిపించి గెలిస్తే పని అయిపోతుంది బాస్. ఈ టైటిల్ గెలవలేదు ఇంకా, సో గెలిస్తే ఒక పని అయిపోతుంది మన షేమస్. ఓకే, సో బాస్ ఇప్పుడు నేను మీ అందరితో ఇంకొక షాకింగ్ రూమర్ షేర్ చేయబోతున్నాను. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రూమర్ మన ఈ వీడియో కోసం. ఎందుకంటే పాల్ హేమన్ అండ్ మన ఓటీసీ రోమన్ రైన్స్ మళ్ళొకసారి కలిసి కనిపిస్తే మంచిగా ఉంటుందని మనం అనుకున్నాం. బట్ నేను మీ అందరికీ రీసెంట్ టైంలోనే ఒక అప్డేట్ వీడియోలో పాల్ హేమన్ అండ్ రోమన్ రైన్స్ మళ్ళొకసారి కలుస్తారు అని చెప్పినప్పుడు నేను ఒక్క మాట మెన్షన్ చేసినాను చాలా క్లియర్లీ. ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూఈ ఈ టైప్లో ఆలయన్స్ అంటే బ్రాన్ బ్రేకర్కి ఇంకో ఛాన్స్ ఇద్దాం, బ్రాన్ బ్రేకర్ అండ్ పాల్ హేమన్కి ఇంకో ఛాన్స్ ఇద్దాము అని ఈ టైప్లో ఆలయన్సే మాత్రం మన పాల్ హేమన్ మళ్ళొకసారి బ్రాన్ బ్రేకర్తో కనిపించచ్చు అని క్లియర్లీ నేను ముందే చెప్పినాను. ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూఈ టైప్లో ఆలోచిస్తే ఒక సెకండ్ ఛాన్స్ కోసం, లేదంటే మన ఓటీసీ సైడ్ మన పాల్ హేమన్ వచ్చినా రావచ్చు అని దీని గురించి క్లియర్లీ చెప్పినాను. మీ అందరికి గుర్తుందని చెప్పి రీసెంట్ టైంలో మన అప్డేట్స్ వీడియో చెప్పినాను. ఓకే, అండ్ ఇప్పుడు టాక్ ఏంటంటే పాల్ హేమన్ అండ్ బ్రాన్ బ్రేకర్ మరొకసారి కలిసి కనిపిస్తారంట. అంటే విజన్ ఫ్యాక్షన్లో ఉన్న ప్రతి ఒక్క మెంబర్తో ఇక బ్రాన్ అంటే మన పాల్ హేమన్కి సంబంధం లేదనే మాట రీసెంట్గా మనం చూసినాం. పాల్ హేమన్ ఆస్టన్ థియరీకే ఏదో ఉల్టా చెప్పి వెళ్ళిపోయింది అక్కడ. అంటే తెలియదు ఆయన ఎందుకు వచ్చినా ఇప్పుడు తెలిసిపోయింది అన్నట్టు చెప్పి వెళ్ళిపోయింది పాల్ హేమన్ ఆస్టన్ థియరీకి. సో చాలా క్లియర్ హింట్ ఉండే విజన్ ఫ్యాక్షన్తో ఇక సంబంధం లేదని. కానీ డబ్ల్యూడబ్ల్యూఈ ఒక సెకండ్ ఛాన్స్ గురించి ఆలోచిస్తుంది. అంటే బ్రాన్ బ్రేకర్లో ఒక ఫ్యూచర్ సూపర్ స్టార్ అన్నారు, కానీ ఈ విజన్ ఫ్యాక్షన్ సర్వనాశనం అయిపోయింది. మనం చాలా క్లియర్ చూసినాం విజన్ ఫ్యాక్షన్ అంటే ఎంత బేకార్ అయిపోయిందో. నేను అందుకే చెప్తాను, పాల్ హేమన్ ఎవరు పక్కన ఉంటాడో ఆ సూపర్ స్టార్ ఒక మెగా సూపర్ స్టార్ అయిపోతాడని గ్యారంటీ లేదు బాస్. మీరే చూడండి, ఒకవేళ నిజంగానే అంత దమ్ము ఉంటే విజన్ ఫ్యాక్షన్ ఎందుకు ఫెయిల్ అయిపోయింది, ఎందుకు బేకార్ అయిపోయింది విజన్ ఫ్యాక్షన్, ఎందుకు ఈ విజన్ ఫ్యాక్షన్ ఉన్న సూపర్ స్టార్స్ ఆ లెవెల్లో పేరు సంపాదించలేకపోతున్నారు, ఎందుకు బ్రాన్ బ్రేకర్ పరిస్థితి మొత్తం బేకార్ అయిపోయింది ఈ మధ్యలో ఎందుకు? నేను చాలాసార్లు చెప్పినాను, పాల్ హేమన్ పక్కన ఉంటే ఒక సూపర్ స్టార్ ఒక మెగా సూపర్ స్టార్ ఏం మారిపోడు బాస్. అంటే ప్రతి ఒక్కరు ఆ టైప్లో కారు. ఏదో బ్రాక్ లెస్నర్, ఏదో రోమన్ రైన్స్, అంటే ఏదో సీఎం పంక్ అంటే వీళ్ళు మంచి పేరు సంపాదించినారని ప్రతి ఒక్కరు సంపాదించడానికి కాదు. ఎందుకంటే సీఎం పంక్తో కలిసే ముందు సీఎం పంక్ ఆల్రెడీ మంచి పేరు సంపాదించుండే. అండ్ రోమన్ రైన్స్ గురించి మాట్లాడితే మన వాయిస్ మ్యాన్ రోమన్ రైన్స్తో కలిసే ముందు వీళ్ళు ఒకటి అంటే వీళ్ళు ట్రైబల్ చీఫ్ ఆ క్యారెక్టర్ ఆ హీల్ క్యారెక్టర్ స్టార్ట్ అయినప్పుడు వీళ్ళు కలిసినారు కదా. సో దానికంటే ముందు రోమన్ రైన్స్ ఆల్రెడీ మంచి పేరు సంపాదించుకుని ఉండే బాస్. ఏదో పాల్ హేమన్ కలిసిండనే రోమన్ రైన్స్ నెక్స్ట్ లెవెల్లో పేరు సంపాదించిండని కాదు. ఆల్రెడీ రోమన్ రైన్స్ హీల్ టర్న్ చేసే ముందు బేబీ ఫేస్ క్యారెక్టర్లో ఒక బిగ్ డాగ్ క్యారెక్టర్లో చాలా మంచి పేరు సంపాదించిండు. ఆల్రెడీ రసల్ మేనియాస్లో మెయిన్ ఈవెంట్ చేసిండు, ఆల్రెడీ యూనివర్సల్ ఛాంపియన్షిప్ గెలిచిండు, ఆల్రెడీ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ ఆల్రెడీ గెలిచిండే రోమన్ రైన్స్ ఒక బేబీ ఫేస్ క్యారెక్టర్లో. పాల్ హేమన్తో కలిసే ముందే మన రోమన్ రైన్స్ రసల్మేనియాలో మెయిన్ ఈవెంట్ అండర్టేకర్తో, అంటే అండర్టేకర్కి అంటే రసల్మేనియాలో సెకండ్ టైం ఎవరైనా ఓడిపించినారంటే అంటే ఫస్ట్ బ్రాక్ లెస్నర్ స్ట్రీక్ ఎండ్ చేసిన తర్వాత రోమన్ రైన్స్ రసల్మేనియాలో మన అండర్టేకర్కి ఓడిపించిండు. సో ఈ టైప్లో రోమన్ రైన్స్ బేబీ ఫేస్ క్యారెక్టర్లో ఆల్రెడీ ఛాంపియన్షిప్ గెలిచిండు. అది యూనివర్సల్ ఛాంపియన్షిప్ అయినా సరే డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ అయినా సరే ఆ టైంలో గెలిచిండు, మెయిన్ ఈవెంట్స్లో ఫైట్ చేసిండు. పాల్ హేమన్తో కలిసిన తర్వాత ట్రైబల్ చీఫ్ క్యారెక్టర్ హీల్ క్యారెక్టర్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళినారు అంతే. అంటే పాల్ హేమన్ చేయి ఉంది, పాల్ హేమన్ చాలా కష్టపడ్డాడు ఓకే. బట్ పాల్ హేమన్తో ఎవరు కలుస్తారంటే ఏ సూపర్ స్టార్ పాల్ హేమన్తో చేయగలుగుతాడో ఆ సూపర్ స్టార్ ఒక మెగా సూపర్ స్టార్లా మారిపోతాడని గ్యారంటీ మాత్రం లేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏమనుకుంటారంటే పాల్ హేమన్తో ఎవరు కలిసి ఉంటారో అంటే ఆ సూపర్ స్టార్ పెద్ద సూపర్ స్టార్ అయిపోతారు అనుకుంటారు, కానీ అట్లా ఏం లేదు బాస్. చాలామంది ఫెయిల్ అయిన సూపర్ స్టార్స్ ఉన్నారు. కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి, పాల్ హేమన్ హిస్టరీ చూడండి, మీకు అర్థమవుతుంది.
సో ఇప్పుడు ఏంటంటే బ్రామ్ బ్రేకర్కి ఒక సెకండ్ ఛాన్స్ అనమాట. పాల్ హేమన్ అండ్ బ్రామ్ బ్రేకర్ ఇద్దరు కలిసి మరోసారి కనిపిస్తారంట. అండ్ ఇది ప్రజెంట్ కోసం ఒక టాక్, ఒక రూమర్. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఈ ప్లాన్కి సెకండ్ ఛాన్స్కి ఆపేస్తే ఇక పాల్ హేమన్ ఇన్ ఫ్యూచర్లో రోమన్ రైన్స్తో కనిపించిన అంటే ఆల్రెడీ బ్రాక్తో కనిపిస్తుండు, ఇన్ ఫ్యూచర్లో రోమన్ రైన్స్తో కనిపించచ్చు మన పాల్ హేమన్. ఒకవేళ ఈ రూమర్ ఇలాంటి టాక్ డబ్ల్యూడబ్ల్యూఈ అంటే అసలు సెకండ్ ఛాన్స్ ఇవ్వకపోతే ఈ టైప్లో అయితే అంటే ఇన్ ఫ్యూచర్లో రోమన్తో కనిపిస్తాడు పాల్ హేమన్. లేదంటే ఒక సెకండ్ ఛాన్స్ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ ఈ సెకండ్ ఛాన్స్లో అయినా సరే కనీసం బ్రామ్ బ్రేకర్ ఒక మంచి పేరు సంపాదించడానికి ఒక ఆశ ఉందంటే డబ్ల్యూడబ్ల్యూకి, అందుకే ఒక సెకండ్ ఛాన్స్ ఇస్తున్నారు. సో చూద్దాం. నేనేమంటున్నా అంటే సరే పాల్ హేమన్కి బ్రామ్ బ్రేకర్తో పెట్టినా సరే కనీసం బ్రామ్ బ్రేకర్కి సెకండ్ ఛాన్స్లో కొంచెం మంచిగా బుక్ చేయండి. అప్పుడైనా సరే ఒక మంచి పేరు సంపాదించాలి. అంటే ఆల్రెడీ డబ్ల్యూడబ్ల్యూ విజన్ ఫ్యాక్షన్కి కొంచెం బాగానే బుక్ చేసి బాగానే టీవీ టైం ఇచ్చింది. బట్ ఎక్కడనో అంటే ఫ్యాన్స్ మనసులో ఆ టైప్లో ఒక కనెక్షన్ ఉంటుంది కదా, అది చేయలేకపోయాడు మన బ్రామ్ బ్రేకర్. సో ఈసారైనా చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరేమంటారు? ఈ సెకండ్ ఛాన్స్ లేదు, ఏం లేదు, చక్కగా ఇన్ ఫ్యూచర్లో మన పాల్ హేమన్ మన ఓటీసీ రోమన్ రైన్స్తో కలిసిపోతే పని అయిపోతుంది అంటారా? గాయస్ మీరేమంటారు? మీరు కామెంట్స్ చెప్పండి. అండ్ ఎస్ ఇన్ ఫ్యూచర్ కలిసిపోతే బాగానే ఉంటుంది. సో ఇప్పుడు మీరేమంటారో మీరు కామెంట్స్ చెప్పండి. అండ్ రోమన్ రైన్స్ ఒక ఫోటో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. నేను ఆల్రెడీ మన ఎక్స్ అకౌంట్లో, మన ట్విట్టర్ ఎక్స్ ఉంది కదా, దాంట్లో మన రెసల్ అకౌంట్ ఓపెన్ చేసిన నేను ఆల్రెడీ అక్కడ చాలా రూమర్స్ అప్డేట్స్ నేను షేర్ చేస్తూనే ఉన్నాను అన్నమాట. సో మీరు అక్కడ వెళ్ళి చూడొచ్చు మన ఎక్స్ అకౌంట్లో, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ రోమన్ రైన్స్ ఈ ఫోటో లోగన్ పాల్తో అండ్ జేక్ పాల్తో చాలా వైరల్ అవుతుంది. అండ్ చాలా హైలైట్ కనిపి రీసెంట్లీ ఒక పార్టీలో కనిపించినారంట వీళ్ళు, అండ్ అక్కడ కలిసినారు. అండ్ ఇలా ఫోటో చాలా అంటే చాలా వైరల్ అవుతుంది బాస్. సో ఇప్పుడు మీరేమంటారో మీరు కామెంట్స్ చెప్పండి. అండ్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉంటే ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు బాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.